జనాభా సంక్షోభం రాబోతా ఉంది. గతంలో జనాభా సంక్షోభం అంటే జనాభా పెరిగిపోయి జనాభా అవసరాలు తీర్చడం కష్టం కాబోతా ఉంది. అందువల్ల జనాభాను తగ్గించండి అని ఒక 70 సంవత్సరాల పాటు భారతదేశంలో జనాభా నియంత్రణకి ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. అయితే తాజాగా గడిచిన కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు వేగంగా పడిపోతా ఉంది. జనాభా స్థిరంగా ఉండాలంటే 2.1% వృద్ధి రేటు ఉండాలి. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 1.5, తమిళనాడులో 1.4, తెలంగాణలో 1.6, కర్ణాటకలో 1.3, కేరళలో అయితే 0.8. ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వేగంగా పెరిగిపోతా ఉంది. రాబోయే రోజుల్లో వృద్ధులు పెరిగిపోయి పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. మ్యాన్ పవర్ ప్రాబ్లం తీవ్రంగా వస్తుంది. పరిశ్రమలు మూతబడిపోతాయి. ఏ రంగం కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. జనాభాని పెంచండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చాలా కాలంగా ప్రతి మీటింగ్లో చెప్తూ ఉన్నాడు. తాజాగా అమెరికాలో కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లు జనాభాని గనక పెంచకపోతే విదేశాల్లో ఉన్న నిపుణుల మీద ఆధారపడితే రాబోయే రోజుల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ మైనారిటీగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమెరికాలో 9 కోట్ల మంది వలసదారులు ఉన్నారు. అది కూడా ఈ 50 సంవత్సరాల్లో వచ్చిన వారే. అంతకు ముందు వచ్చిన బ్లాక్స్ కాకుండానే 34 కోట్ల జనాభాలో 9 కోట్లు విదేశీయులు ఉన్నారు. వారు 2-3 పిల్లల్ని కంటున్నారు. అమెరికన్స్ మాత్రం పెళ్ళే చేసుకోవడం లేదు. పెళ్లి చేసుకున్నా కూడా ఒక్కరిని మాత్రమే కంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికాలో అమెరికన్ అనేవాడు ఉండడు, విదేశీ మూలాలు ఉన్నవారు తప్ప అని జేడి వ్యాన్స్ జనాభాని పెంచండి, అన్ని పథకాలు మేము అందిస్తాం పిల్లల్ని పెంచుకునేందుకు, అటు భార్య భర్తలకు కూడా సెలవులు పెంచుతామని చెప్పేసి ఆయన రకరకాల పథకాలు తీసుకొచ్చే కార్యక్రమంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పిన దాన్ని జేడి వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు తాజాగా అమెరికా ప్రజల ముందు ఉంచారు. అనేక దేశాల్లో మనం చూస్తూనే ఉన్నాము. జపాన్, చైనా, జర్మనీ, బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా పెరుగుదల వేగంగా పతనం అవుతా ఉంది. ఎలాన్ మస్క్ కూడా హెచ్చరికలు జారీ చేశాడు. రాబోయే రోజుల్లో జనాభా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అది విపత్తులైనా రావచ్చు, జనాభాని కనడానికి జనం సిద్ధంగా లేకపోవడమైనా కావచ్చు. అందుకే జనాభాని పెంచండి ఆయన కూడా గతంలోనే చెప్పారు. చంద్రబాబు నాయుడు చెప్పిందే అమెరికా ఉపాధ్యక్షుడు కూడా చెప్పాల్సి వచ్చింది. జనాభా పెంచడం మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జనాభా చాలదా, ఇంకా పెంచాలా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.